దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి క్రైస్తవ విశ్వాసములో దేవుని ఆరాధించే విషయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా మటుకు నేను సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్తనే నేను ఆరాధించుచున్నాను, పూజించుచున్నాను. మనమందరము కూడా ఆయనని పూజించబద్ధులమై ఉన్నాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఏ విధమైన భౌతిక రూపము మరి మనము దేవునికి ఆపాదించడం లేదు, ఆపాదించకూడదు. అది దేవుని యొక్క మరి ఆజ్ఞకు వ్యతిరేకం ఆ విధంగా ఆపాదించడం. ఇంకా వివరంగా మాట్లాడుకోవాలంటే ఆది మానవుడైన ఆదామును సృష్టించిన సృష్టికర్త, ఆ సృష్టికర్తనే మనమందరము కూడా సమస్త సృష్టి ఆరాధించబద్దులు. ఆ సృష్టికర్తే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే వారు తనని నమ్మినందుచేత. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విగ్రహారాధన చేయుట దేవుని అవమానపరుచుటే. ఆయనకు చెందవలసిన మహిమను ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి ఆపాదించకూడదు. దేవుని గురించి మనకి స్క్రిప్చర్స్, ప్రాఫిట్స్ మొదలగు వారందరూ ప్రకటించడం చేత అందరికీ తెలియబడ్డది. అది క్వైట్ న్యాచురల్. అదర్వైజ్ వీ డోంట్ నో హిమ్. వీ కాంట్ పర్సీవ్ గాడ్ విత్ అవర్ లిమిటెడ్ నాలెడ్జ్. ఒకటి, గాడ్ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అవర్స్. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్. ఆయన తనకు తానే మనకు బయలుపరుచుకున్నందు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయనని మరీ బాగుగా ఎరిగి ఉన్నాము. ఇక్కడ చూడండి, ప్రాఫిట్స్ అనేక మంది, మోషే నుంచి బాప్టిస్ట్ జాన్ వరకు అనేకులు ప్రకటించారు. మరి వారు దేవుని గురించి ప్రకటించిన వాటిని మరి రిటర్న్ వర్డ్గా మన మధ్య ఉన్నది. అయితే ఈ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటేనే అనాయింటెడ్ సేవియర్, అభిషిక్తుడైన రక్షకుడు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. జీసస్ క్రైస్ట్ వాజ్ సెంట్ బై గాడ్. మరి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారు కానీ, మరి ఇస్లాం మరి విశ్వాసంలో ఉన్నవారు కానీ వీరందరూ నమ్ముతున్నారు. యూదులు మాత్రము ఇంకా రాలేదు, మెస్సయ్య రాలేదు అని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జీసస్ క్రైస్ట్ కేమ్ from above as an atonement to us. మనకి ప్రాయశ్చిత్తముగా ఉండడానికి వచ్చాడు. అది యూదులు గ్రహించినందు చేత వారు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో తొట్టుపడుతూ ఉన్నారు. గాడ్ అనాయింటెడ్ జీసస్. హియర్ ఆన్ ఎర్త్ we anoint someone as preachers. If Jesus was anointed by God, then how much worthy of his teachings? ఆయన యొక్క బోధలు ఎంత మరి విలువైనవి చూడండి. మామూలు మనుషుల కంటే కూడా ఇప్పుడు చాలామంది మనుషుల యొక్క మాటలనే వేదాలుగా, దేవుని మాటలుగా మరి వెంబడిస్తూ పోతూ ఉంటారు. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధలు ఎంత విలువైనయో చాలామంది గ్రహించజాలక ఉంటున్నారు. నిజంగా సాతానుడు అంధత్వము కలుగజేస్తుంది అట్టి వారికి. గాడ్ అనాయింటెడ్ జీసస్ అండ్ సెంట్ ఫర్ us as a savior to save from the sins by fulfilling the mission that God has ascertained to him and fulfilled it. Jesus Christ came into the world to save sinners. मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया. చూడండి, మనం కొన్ని ఆజ్ఞలు విన్నాము,
కొన్ని మరి ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్పారు? నీ హృదయములో, నీ మనస్సులో, నీ హృదయములో ఆ తలంపులు పుట్టడంతోనే నీవు పాపము చేసిన వాడవుతున్నావు అని చెప్పాడు. అది క్రియారూపకంగా జరిగించబడిన తర్వాత నీవు పాపివి కాదు. ఆ తలంపులు నీలో పుట్టడంతోనే యూ హ్యావ్ కమిటెడ్ సిన్ అని చెప్పాడు. ఇది పరలోకపు స్టాండర్డ్. అదర్వైజ్ ఐ క్యాన్ కాల్ ఇట్ యాజ్ గాడ్స్ స్టాండర్డ్. Because Jesus came from above, he can well know about the God's intention, God's will, rather than any other prophet chosen from among the human race. Whatever Jesus taught is the standard of heaven, is the standard of God. It is the correct interpretation rather than any other interpretations. Whatever Jesus taught, preached, is the authentic one. As Jesus came from above, he was sent by God himself with a purpose. ఏ విధమైన పర్పస్ లేకుండా ఉట్టిగా దేవుడు పంపించలేదు. ఏ పర్పస్ లేకపోతే ఈ భూమి మీద ఉన్నవారినే దేవుడు వాడుకునేవాడు కదా, అంతకుముందు వాడుకున్నట్టు. మరి మోషే నుండి బాప్టిస్ట్ జాన్ వరకు ఇంకా అనేక మందిని వాడుకున్నాడు. ఆ విధంగానే వాడుకునేవాడు కదా. ప్రభు అయిన యేసుని ఎందుకు పంపించాడు? ఏ పర్పస్ లేకుండా పంపలేదు, ఒక పర్పస్తోని పంపించాడు. ఆ పర్పసే టు డెలివర్ ద హ్యూమన్ రేస్ బై షెడింగ్ హిస్ ప్రెషియస్ బ్లడ్. For this purpose, as an atonement, God sent Jesus. If we reject Jesus and his mission, then I am rejecting God. ఎవరైనా ప్రభు అయిన యేసుని తృణీకరిస్తున్నారు అంటే వారు దేవుని తృణీకరిస్తున్నారు, దేవుని ప్రణాళికను తృణీకరిస్తున్నారు. అల్టిమేట్లీగా వారు దేవుని తృణీకరిస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర అంబాసిడర్స్, ఎమిసరీస్ అని ఉంటారు. రాజ్యాలకి లేకపోతే చక్రవర్తులకి, ఇప్పుడు నవేడేస్ నేషన్స్కి, గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్స్ దే సెండ్ దేర్ ఎమిసరీస్ టు అదర్ కంట్రీస్. అదర్ కంట్రీస్ రిసీవ్స్ దట్ ఎమిసరీ యాజ్ a representative of that government or king, whatever it may be. If anyone rejects the emissary, it means they are rejecting the government which is sending that emissary. In the same way, we are bound to honor the Jesus. We are bound to honor Jesus. If we are not honoring Jesus, means we are not honoring God, as Jesus was sent by God. If anyone reject him, rejecting God. If we receive Jesus, we receive God. God's will we are accepting. Many preachers came and taught, but no preacher is equivalent to one preacher, that is Jesus. See, all are chosen from among the human race. Someone declared themselves as prophets. We call them as false prophets. But Jesus was sent by God. We should not forget this. Jesus was sent by God himself from heaven. Nobody can tell better than Jesus regarding God, regarding God's will, regarding God's intention, etc. So whatever Jesus told, it is authentic, that was sealed by God as authentic. So we are bound to follow this way which was taught us by Jesus in worshipping
ద ఆల్మైటీ గాడ్. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి. దేవుని ఆరాధించే విషయంలో మనం ఏ యొక్క వ్యక్తిని చూడకూడదు, ఏ యొక్క వ్యక్తి వైపు చూడకూడదు. ఒక వ్యక్తి వైపు చూసాము అంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మనం తొట్టుపడతాము. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు అని. మిగిలిన వారంతా ఎక్కడో ఒక దగ్గర, అందరూ కొరత ఉన్నవారే, తొట్టుపడిన వారే. అందుకని మనం వ్యక్తులను చూశామా, వ్యక్తులను మనం మాదిరిగా పెట్టుకున్నామా, ఖచ్చితంగా తొట్టుపడతాము, ఖచ్చితంగా దారి తప్పుతాము. అందుకని వీ షుడ్ లుక్ ఆన్ జీసస్ ఓన్లీ. He only followed the God's will in toto on this earth. ఆయన ఒక్కడే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అనుసరించి మరి నెరవేర్చాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తూ మనం నడిచినప్పుడు అప్పుడు తొట్టుపడే అవకాశం ఉండదు. అదే ఏ మనిషినైనా మనం చూస్తూ మాదిరిగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనము కూడా తొట్టుపడతాము. ఆ బోధకుడే ఇలా ఉన్నాడు, ఈ బోధకుడే ఇలా ఉన్నాడు, ఆ ప్రీచరే ఇలా ఉన్నాడు, ఈ ప్రీచరే ఇలా ఉన్నాడు అని ఖచ్చితంగా తొట్టుపడే అవకాశం ఉంటుంది. అందరూ ప్రవక్తలైన, బోధకులైన, ఎవరైనా కానీ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందుకే మనం మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూద్దాము. మరి దేవుని వైపు చూడడం అంటే ఏదన్నా ఒక రూపమా, ఏదన్నా ఒక విగ్రహమా? కాదే. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించుకోవాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. ఇది మనం చేయవలసింది. ప్రభు ఇదే మనకు నేర్పించాడు, ఇదే మనం విశ్వసించాలి, అనుసరించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది మనం నేర్చుకున్నాం. దేవుడు అందరికీ ఒకడే దేవుడు. ఇది మనం నేర్చుకున్నాం. అయితే మనం ఉంటున్న సమాజంలో ఆ విధమైన పద్ధతి లేదు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఏ విధమైన పద్ధతి ఉంది అంటే, గ్రామానికి ఒక దేవుడు దేవత, కులానికి ఓ దేవత దేవుడు, మతానికి ఓ దేవుడు దేవత, ఆఖరికి దేశానికి దేవుడు దేవత. కొంతమందిని పట్టుకొని విదేశీ దేవుడు అని బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. ఎంత అవివేకము, అజ్ఞానము, ఆత్మీయ అంధకారంలో ఉన్నారో చూడండి. అలా స్వదేశీ విదేశీ దేవుడు అంటూనే వారు ఎంత అజ్ఞానంలో కూరుకుపోతున్నారో, అవివేకంలో కూరుకుపోతున్నారో గమనించండి. వారు మరి విదేశానికి, మరి బోర్డర్స్ దాటి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మరి ఇక్కడ బోర్డర్ ఉంటుందిగా వారికి, వారు పెట్టుకున్న దేవుడికి బోర్డర్స్ ఉంటుంది, స్వదేశీ విదేశీ దేవుడు అని. అప్పుడు విడిచిపెట్టేయాలిగా. మరి ఇదే విగ్రహాన్ని తీసుకుని విదేశాలలో కూడా కట్టుకుంటున్నారు, అక్కడ కూడా పూజిస్తున్నారు కదా. అంటే వారు ఏమి చెబుతున్నారో అది గ్రహించకనే చెబుతున్నారు, ఏమి విశ్వసిస్తున్నారో అది గ్రహించకనే గుడ్డిగా విశ్వసిస్తున్నారు. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఆ గ్రీకులకు చెప్తూ ఉన్నాడు, మీ దగ్గర అనేకమైన విగ్రహాలు ఉన్నాయి, చూశాను. ఒక విగ్రహం దగ్గర దానికి ఏ పేరు లేదు, మిగిలిన వాటన్నిటికీ ఏదో ఒక పేరు ఉంది. దానికి మాత్రం తెలియబడని దేవుడు అని రాశారు. అంటే ఈ మీ యొక్క లిస్టులో ఎవరినన్నా మర్చిపోయారేమో అనే ఉద్దేశంతో మీరు అక్కడ ఎంటీగా, బ్లాంక్గా ఉంచారు. ఆ తెలియబడని దేవుడినే నేను మీకు ప్రకటిస్తున్నాను అని వారికి సువార్త బోధించాడు. చూడండి, ఈ విధమైన అంధకారంలో ఉన్న సమాజంలో మనం జీవిస్తూ ఉంటుండగా చాలా మరి ఇదిగా జీవిస్తాము. ఏ విధమైన తొట్టుపాటు లేకుండా, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా అనేక సార్లు మరి హింస కానీ, శ్రమలు కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా అనేక విధాలుగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వీఆర్ వర్షిపింగ్ ద గాడ్ ఆల్మైటీ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇంకొకటి, ఏ మనిషి ఎప్పుడు ఎన్నడూ దేవుని చూడలేదు. పరలోకము నుండి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే
దేవుని గురించి మరి ఎవరికైనా కానీ సరే ఎక్కువగా తెలియపరచగల సమర్థుడు. వై? బికాస్ హీ కేమ్ ఫ్రమ్ అబౌవ్. హీ వాజ్ సెంట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేవుని యేసు ప్రభువును స్వీకరించాము అంటే దేవుని ప్రణాళికను స్వీకరించాము, దేవుని రక్షణ ఏర్పాటు చేసిన రక్షణ స్వీకరించాము. అల్టిమేట్లీ రిసీవ్డ్ దేవుడినే స్వీకరించాము. ఎందుకంటే అదే దేవుని ప్రణాళిక. ఈ యొక్క దేవుని ప్రణాళిక కొనసాగుతూ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ భూమి మీదనే రాజ్యము చేయడానికి రాబోతున్నాడు. ఈ యొక్క సువార్తని 10 మందికి మనకి వీలైన మరి ఎంతగా మరి ప్రభు మార్గము తెరచిన కొలది ఇతరులకు ప్రకటించదము గాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు అక్కడొక వచనం ఇక్కడొక వచనం అని కాకుండా సంపూర్ణంగా హోల్ టీచింగ్ అన్నీ బేరీజు వేసుకొని మరి అది స్టడీ చేయవలసిందిగా మరి కోరుచున్నాను. yourself search what Jesus was taught in full, not one verse here, one verse there. Then one can come to a conclusion on which teachings or whose teachings are authentic, whether human prophet or a heavenly prophet. ఏ మనిషి వైపు కూడా చూడకుండా వారు చెప్పేవి, ఈవెన్ పరిసయ్యులు శాస్త్రుల గురించి కూడా ప్రభువైన యేసు చెప్పింది ఏంటంటే వారు చెప్పేది చెయ్యండి కానీ వారు చేసినట్టు మాత్రం చేయొద్దని చెప్పాడు. సో మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో దాని ప్రకారం నడుస్తూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ గైడ్ ఆల్ ఆఫ్ us టువర్డ్స్ ద ట్రూత్. ఆమేన్, ఆమేన్.